హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్. నేను మీ హోమ్ థియేటర్ గైడ్. బనానా ప్లెక్స్. ఈ బనానా ప్లెక్స్ దేనికి యూజ్ చేస్తారంటే మన స్పీకర్ వైర్స్ పెట్టుకునేదానికి యూజ్ చేస్తారు. చూడండి, గోల్డ్ కలర్లో ఉన్నాయి. గోల్డ్ కలర్ కాదండి, గోల్డ్ ప్లేటెడ్ ప్లగ్స్ అనమాట ఇవి. గోల్డ్ ప్లేటెడ్ ప్లగ్స్ని, బనానా ప్లెక్స్ని ఎవరు ఎందుకు వాడతారు, దీన్ని వాడడం వల్ల యూజెస్ ఏంటి అన్న విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. బనానా ప్లెక్స్ అంటే ఇవి స్పీకర్కి, ఏవీ రిసీవర్కి, అంటే హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి డివైజెస్కి వీటిని వాడతారు. ఎందుకు వాడతారంటే మన స్పీకర్ గేజ్ వైర్ అనేది థిక్గా ఉంటుంది. కొన్నిసార్లు మనం దాన్ని స్పీకర్స్ వెనకాల టై చేసినప్పుడు దానిపైన ఉన్నటువంటి కాపర్ కోటింగ్ అనేది వెళ్ళిపోతుంది. ఆక్సిడేషన్ ఫ్రీ కాపర్ కోటింగ్ ఉంటుంది. ఆక్సిడేషన్ ఫ్రీ కొంచెం దానిపైన ఒక లేయర్ ఉంటుందన్నమాట. దాన్ని పెట్టి తీసి ఉన్నప్పుడు దానిపైన ఉన్నటువంటి కోటింగ్ వెళ్ళిపోయేసి రస్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది. రస్ట్ అంటే చిలుము పడుతుంది. చిలుము పట్టడం వల్ల మన డివైస్లో వెళ్ళేటువంటి ఫ్రీక్వెన్సీ అనేది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్స్ కాదండి, ఫస్ట్ మన డివైస్ అనేది పాడవుతుంది. ఎందుకంటే రస్ట్ పడుతుంది. చిలుము పట్టిన డివైసెస్ వాడతారా? సో అలా రస్ట్ పడకుండా మనం ఈ బనానా ప్లెక్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఈ బనానా ప్లెక్స్ గోల్డ్ ప్లేటెడ్, 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్లో వస్తాయి. 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ ఎందుకు? మనం బంగారు చైనో లేదంటే బంగారు ఉంగరమో కొనుక్కోవచ్చు కదా అంటే, గోల్డ్ ప్లేటెడ్ అంటే మీరు ఎక్కడైనా చూడండి, కాపర్ కానీ సిల్వర్లో కానీ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, కానీ సిగ్నల్స్ అనేది అంత బాగా పాస్ కావు. కానీ గోల్డ్లో జీరో రెసిస్టెంట్ ఉంటుంది, జీరో సిగ్నల్ లాస్ ఉంటుంది, ప్యూర్ కరెంట్ని పాస్ చేస్తుంది. సో అందుకని దీనిపైన గోల్డ్ ప్లేటింగ్ చేస్తారు. మనకి ఎంత ప్యూర్గా సిగ్నల్, ఎంత క్లియర్గా, ఎంత ఫాస్ట్గా ట్రావెల్ అయితే అంత మంచి ఆడియో అవుట్పుట్ వస్తుంది. అంత పెద్ద హై ఎండ్ డివైస్ తీసుకున్నప్పుడు ఇలాంటి వాటికి గోల్డ్ ప్లేటెడ్ ఉంటాయి. ఇవే కాకుండా HDMI కేబుల్స్ కూడా గోల్డ్ ప్లేటెడ్ ఉంటాయి. వాళ్ళు గోల్డ్ ప్లేటెడ్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళ పిక్చర్లే కాదు, మన దగ్గర నుంచి డబ్బు తీసేసుకునేదానికి, మనల్ని మోసం చేసి తీసుకునేదానికి కాదు. దానికి సంబంధించిన లోపల ఇన్ఫర్మేషన్ చాలానే ఉంటుంది. మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ క్లారిటీ అనేది రాను రాను మీకు అర్థమవుతూ వస్తుంది అనమాట. అంటే నార్మల్ డివైస్ ఇది రెండింటికి పక్కన కంపారిజన్ పెట్టినప్పుడు మీకు అది విషయం తెలుస్తుంది అనమాట. సో ఈ గోల్డ్ ప్లగిన్ గురించి, ఈ గోల్డ్ ప్లగిన్తో పాటు మనకి 16 గేజ్, 14 గేజ్, 12 గేజ్ వైర్స్ ఉంటాయి. 16 గేజ్, 14 గేజ్, 12 గేజ్లలో మనము రెగ్యులర్గా యూజ్ చేసేటువంటిది 14 గేజ్ అండ్ 16 గేజ్ మాత్రమే. ఈ ప్లగిన్స్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, కేబుల్స్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అంటే పాజిటివ్, నెగిటివ్, గ్రౌండ్ అనేటువంటివి ఎలా ఐడెంటిఫై చేయాలి అన్న విషయాలు చూద్దాం రండి. ఇది వచ్చేసి బనానా ప్లెక్స్ గురించి. సో బనానా ప్లెక్స్ అంటే చూడటానికి ఈ విధంగా ఉంటుంది. దీనిని బనానా ప్లగ్ అని ఎందుకు అంటారంటే, సో అరటిపండు ఒలిచి తినడం అంటారు కదా, అరటిపండు ఒలిచి తినిపించడం. ఆ విధంగా మనం ఏవి రిసీవర్కి అరటిపండు ఒలిచి తినిపించినంత సులభంగా ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు. కాబట్టి దీనిని బనానా ప్లగ్ అంటారండి. ఇది నా ఓన్ కల్పితంగా చెప్తున్నాను, మీరు అలా ఫీల్ అవ్వద్దు నిజం అనుకొని. సో దీని పేరే బనానా ప్లగ్. ఎందుకు పెట్టారో నాకు తెలియదు, నేను అందుకే అనుకొని ఊరికే చెప్పా తమాషాకి. ఇది ఇలా ఉంటుందండి. దీన్ని ఓపెన్ చేసుకోవడం ఈ విధంగా, ఇది ఇట్లా స్క్రూ తిప్పామంటే ఇలా ఉంటుంది. దీన్ని ఇలా తిప్పామంటే స్క్రూ లూజ్ అయిపోతుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 16 గేజ్ వైర్ అండి. 16 గేజ్ వైర్ కొంచెం తక్కువ సైజులో ఉంటుంది. 14 గేజ్ వైర్ కొంచెం లావు ఉంటుంది. 12 గేజ్ వైర్ ఇంకా లావు ఉంటుంది. ఇది కరెంట్ కనెక్షన్ ఇచ్చుకునేదానికి కాదండి, ఆడియో కనెక్షన్ ఇచ్చుకునేదాని కోసం వైర్ అనమాట, స్పెషల్ డిజైన్. దానికి దీనికి తేడా ఏంటి అంటే, ఆడియో కనెక్షన్ ఇచ్చుకునే దాంట్లో కరెంటుతో పాటు, కరెంట్ అంటే పవర్ అవుట్పుట్, వాటేజ్ యాంప్లిఫైయర్తో పాటు ఆడియో సిగ్నల్స్ వెళ్తాయి. అదే మనకి కరెంట్ వైర్లో వచ్చేసి ట్రూగా యాంప్స్ పవర్ అనేది, కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎన్ని యాంప్స్, ఎంత వోల్టేజ్లో ట్రావెల్ అవుతుంది అనేసి. కానీ దీంట్లో వచ్చేసి సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అందుకని దీన్ని స్పెషల్గా డిజైన్ చేస్తారండి. ఇది 16 గేజ్. 16 గేజ్ పెద్ద నెంబర్ ఉంటే వైర్ సన్నగా ఉంటుంది. 14 గేజ్ నెంబర్ తక్కువ ఉంటే వైర్ లావు అవుతుంది. 12 గేజ్ అంటే ఇంకా లావు ఉంటుంది. నార్మల్గా ఏదైనా ఫ్లాగ్షిప్ హోమ్ థియేటర్స్కి 16 గేజ్, 14 గేజ్ అనేది ఎనఫ్. 12 గేజ్ అనేది అవసరం లేదు. సో ఈ ప్లగిన్స్ని ఎలా పెట్టుకోవాలంటే, దీనికి 2 స్క్రూస్ ఉంటాయండి. ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఇట్లా టర్న్ చేసినప్పుడు ఇట్లా ఒక స్క్రూ ఉంటుంది, ఇట్లా టర్న్ చేసినప్పుడు ఇంకో స్క్రూ ఉంటుంది అనమాట. ఆ స్క్రూస్ని కొంచెం లూజ్ చేసి మనం ఇక్కడ కొంచెం ఓపెన్ చేసి పెట్టుకొని దీని లోపల పెట్టేసి స్క్రూస్ని టైట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది అనమాట. టైట్ చేసేసుకొని దీన్ని సింపుల్గా ఇలా పెట్టేసుకొని టైట్ చేసేసుకోవచ్చు. టైట్ చేసుకున్న తర్వాత మనకి బనానా ప్లగ్ అనేది ఈ విధంగా సెట్ అవుతుంది.
ఈ విధంగా సెట్ అయితే జస్ట్ దీన్ని అలా ప్లగ్ చేసేయడం, తీసేసుకోవడం సింపుల్గా ఏవీ రిసీవర్ కానీ స్పీకర్ కానీ. ఇది మనం డైరెక్ట్ ఏవీ రిసీవర్కి వెనకాల ఇలా స్క్రూ చేసి ఇలా టైట్ చేసి లోపల పెట్టి ఇట్లా స్క్రూ టైట్ చేసామనుకోండి, దీనికి రస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రస్ట్ మ్యాక్సిమం రాదు, కాపర్ చాలా క్వాలిటీ అనమాట ఇది. ఒకవేళ రస్ట్ వచ్చిందంటే మనకి ఏవీ రిసీవర్ పాడవుతుంది, స్పీకర్ పాడవుతుంది. కాబట్టి వాటి నుంచి మనం కాపాడుకునే దానికోసం ఈ బనానా ప్లెక్స్ వాడతాం అనమాట. ఈ బనానా ప్లెక్స్లో లెఫ్ట్ ఏది, రైట్ ఏది, పాజిటివ్ ఏది, నెగిటివ్ ఏది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కనిపిస్తుందో లేదో నాకు తెలియదండి, ట్రై చేస్తున్నాను నేను, జూమ్ చేసైనా చూపిస్తాను. ఇక్కడ కలర్ కోడింగ్ ఉందన్నమాట. రెడ్ అంటే పాజిటివ్, బ్లాక్ అంటే నెగిటివ్ ఆర్ గ్రౌండ్ అనమాట. ఈ వైర్లో కూడా తేడా ఉంటుంది. ఈ కాపర్ వైర్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది, అదే కాపర్ కలర్లో ఉంటుంది. కాపర్ కలర్లో ఉండేది పాజిటివ్ కనెక్షన్, సిల్వర్ కలర్లో ఉండేది నెగిటివ్ కనెక్షన్. ఇది మీరు చూసేదానికి కలర్స్ కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ 2 కలర్స్ వైర్స్ ఉంటాయి, 2 అటాచ్ అయి ఉంటాయి. సిల్వర్ కలర్ వచ్చేసి గ్రౌండ్ లేదంటే నెగిటివ్ కనెక్షన్, కాపర్ కలర్ వచ్చేసి పాజిటివ్ కనెక్షన్ అన్నమాట. సిగ్నల్స్ని ట్రావెల్ చేసేటువంటిది కాపర్ కలర్, దానికి సపోర్టివ్ సిగ్నల్స్ ఇచ్చేది నెగిటివ్ సిల్వర్ కలర్ అనమాట. ఇది బనానా ప్లగ్స్, ఇలా వాడుకోవాలి, ఇలా సెట్ చేసుకోవాలి కేబుల్స్ అనేటివి. సో దట్స్ ఇట్ వ్యూవర్స్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ విధంగా బనానా ప్లగ్స్ని మనం కేబుల్స్కి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసేసుకొని మన ఏవీ రిసీవర్స్ కానీ లేకుంటే మన స్పీకర్స్ కానీ ప్లగ్ఇన్ చేసుకోవచ్చు. ఎలా ప్లగ్ఇన్ చేసుకున్నప్పుడు, ప్లగ్ఇన్ చేసినప్పుడు ఈ విధంగా స్క్రీన్ షాట్లో కనిపిస్తాయి అన్నమాట. అది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ డే, బాయ్. ఇదే కాదు ఇంకా చాలా రాబోతున్నాయి. నెక్స్ట్ వీడియోస్ కోసం కూడా వెయిట్ చేయండి.